అర్థమయ్యిందా రాజా అని లోకేష్ గారు కొంచెం అంటే ఒక డైలాగ్ అయితే వేశారండి జగన్ గారికి. లోకేష్ గారే అర్థమయ్యిందా రాజా అని. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మీరు కట్టారా మేము కట్టామా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? జగన్ గారు కట్టారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టిందా అనే దాని మీదే రాష్ట్రంలో బేభత్సమైనటువంటి అసలు విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అసలు ఒక రకంగా కాదు, ఓ పక్కనేమో కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, టీవీ5, ఈనాడు మొత్తం ఒకటి రెండు కాదు, మొత్తం అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, అలాగే ఈనాడు పత్రిక, అలాగే ఆంధ్రజ్యోతి, అలాగే ఇక మిగిలిన పత్రికలు అన్నీ కూడా ఓ పక్కన గంటాపదంగా ఎత్తుతున్నాయి. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరిగిందో ఆ ప్రారంభోత్సవం గురించి దాని గురించి ఏంటి బాకాలూది మరీ చెప్తున్నాయి. ఏమని? చంద్రబాబు నాయుడు గారిదే క్రెడిట్ అంతా, చంద్రబాబు నాయుడు గారే కట్టించారు, చంద్రబాబు నాయుడు గారు కట్టించిందే భోగాపురం ఎయిర్పోర్టు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఎంతమందిని ఎదుర్కొనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పాలా. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు కట్టారు అనే దానికన్నా అసలు భోగాపురం ఎయిర్పోర్టు గురించి వాస్తవాలు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 100కి 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. అసలు వాస్తవాలు ఏంటి? కూటమి ప్రభుత్వం చేసుకున్న ప్రచారం ఏదైతే ప్రారంభ సభ ఉందో దాని మీద థీమ్స్ డ్యాన్సులు కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని రీల్స్ కానీ వీడియోలు కానీ వీటన్నిటిలో ఎన్ని చేసినా సరే ఆ ప్రచారం ఫెయిల్ అయ్యింది. దాంట్లో కూటమి ప్రచారం ఫెయిల్ అయ్యింది అనేది చెప్పాలి. అసలు వాస్తవాలంటే రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే ముందుగా మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కట్టించారా, జగన్ గారు కట్టించారా అంటే కనుక ప్రతి దానికి ఎవిడెన్స్ ఉందండి. ఇది వరకలాగా గాలి మాటలు చెప్తే కుదరదు. ప్రూఫ్ ఉన్నాయి, రికార్డు ప్రూఫ్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్ ఉన్నాయి, అలాగే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది. ఇలా ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. ఏదో బట్ట కాల్చి మీద పడేసేసినంత మాత్రాన అయిపోతుంది అనుకుంటే పొరపాటే. ఒక మాట పట్టుకొని ఒకే ఒక మాట, ఎర్ర బస్సు వెళ్ళని చోటకి, ఎర్ర బస్సు కూడా వెళ్ళలేని చోటకి ఎయిర్ బస్సు అంటే ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే మాట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గంటాపదంగా చెప్తున్నారు. జగన్ గారు అన్నారన్నమాట. అది పచ్చి అబద్ధం. జగన్ గారు ఆ మాట మాట్లాడాల. జగన్ గారు ఏదైతే సభలో ఉన్నారో నరసమ్మ అనే ఒక మహిళ ఒక ఆవిడ మాట్లాడిన మాట అది. మాకెందుకు ఉన్న మా 2 ఎకరాలు తీసేసుకుంటే మాకు ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎయిర్ బస్సు ఎందుకు, ఎర్ర బస్సే లేనప్పుడు అని ఆవిడ మాట్లాడిన మాట. అది జగన్ గారు మాట్లాడినట్టు దాన్ని ఏదో ప్రచారం అయితే చేశారు. కానీ వాస్తవాలు ఏంటంటే రాష్ట్ర ప్రజలకు వెళ్ళాయన్న విషయం వైఎస్ఆర్సీపీ దాంట్లో సక్సెస్ అయిందన్న విషయం మాత్రం వాస్తవం. జగన్ గారి హయాంలోనే టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ చూసుకుంటే 86% పైనే పనులు పూర్తయిపోయాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, లీగల్ క్లియరెన్స్లు కావచ్చు, సైట్ క్లియరెన్స్లు కావచ్చు, ఎన్ఓసీలు కావచ్చు, జిఎంఆర్తో ఒప్పందం కావచ్చు, ఇలా 1, 2, 3 కాదు, అంతా క్లియర్ అయింది. ఒక్క 2023 ఎన్నికలు రాకుండా ఉంటే కనుక, ఏది కరోనా టైం కాకుండా ఉంటే కనుక ఆల్రెడీ ప్రచారం ఏదైతే ఈ సభ ఓపెనింగ్ కూడా జగన్ గారి హయాంలోనే జరిగిపోను. అర్థమైందా మీకు? కాబట్టి 1200 కోట్ల పెట్టుబడులు కావచ్చు దాని నిమిత్తం, అలాగే 900 కోట్లు పైనే కాంపన్సేషన్లు చెల్లించడం కావచ్చు, ఇవన్నీ జగన్ గారు సెట్ చేసినవే, జగన్ గారు చేసినవే, ఆయన హయాంలో జరిగినవే. జగన్ గారు చేసినవే అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం చేస్తారంటే కనుక ఎప్పుడైతే నాడు దెబ్బలపాలెంలో ఏదైతే ఎయిర్పోర్ట్ కట్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని వేల ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు కావాలని నాడు దెబ్బలపాలెంలో వేసినటువంటి ఏదైతే శిలాఫలకం ఉందో ఎప్పటికీ స్టిల్ టుడే ఇప్పటికి కూడా అలాగే ఉంది. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియదా, వాస్తవాలు గమనించరా, వాస్తవాలు చూడరా, వీడియోలు చూడరా, ఆడియోలు చూడరా. కాబట్టి ఖచ్చితంగా చూశారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం, నేను ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం బాగా సక్సెస్ అయ్యిందనే మాత్రం చెప్పాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీడియాని తట్టుకుంటూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ప్రజలందరికీ అర్థమైపోయింది రాజా అర్థమైపోయింది. ప్రజలందరికీ అర్థమైంది. ఏమని? ఎవరు కట్టించారు, ఎవరి హయాంలో ఈ పనులన్నీ జరిగాయి, ఎవరి వల్ల ఇది కంప్లీట్ అయ్యింది అనేది ప్రజలందరికీ చేరువయ్యింది అని అంటే ఆ క్రెడిట్ గోస్ టు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నిజంగా అంటే బలంగా తిప్పికొడుతుంది అనేది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా క్షుణ్ణంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవం ఏంటనేది, ఎవరు కట్టించారు,
ఎవరి హయాంలో కంప్లీట్ అయ్యింది వాస్తవంగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.